ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. నమ్మికెళ్ళి ప్రియమైన స్నేహితులారా, దేవుని మహాకృపను బట్టి దేవుడు మరి యొక్క దినం మన యొక్క జీవితాల్లో ఇచ్చినందుకు ఆ దేవదేవునికి మనం ఎప్పుడు స్తుతులు, కృతజ్ఞతాస్తుతులే మనం చెల్లించాలి. వన్ థింగ్, మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం నిజానికి అడుక్కోవలసిన అవసరం లేదు. మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవునికి కృతజ్ఞతలే చెప్పుకుంటూ ఉండాలి. ఎందుకనంటే ఆ దేవుడు మన కొరకు సమస్తమైన కార్యములను ఆయన చేసి ఉన్నాడు. ఆయన మన కొరకు గొప్ప కార్యములను చేసి ఉన్నాడు. మనం ఊహించలేనటువంటి కార్యాలని మన కొరకు దేవుడు చేసి ఉన్నాడు. ఆ చేసినప్పుడు కూడా దేవుడు శిక్షించే విధంగా, కోప్పడే విధంగా, తిట్టే విధంగా ఎలాగునైన చేయడు. ఆయన ఎప్పుడు చేసినా మనకు మేలునే చేస్తాడు, మంచినే చేస్తాడు. తన స్వభావం ప్రకారంగా ఆయన చేయగలిగినటువంటి దేవుడు. ఎప్పుడైనా ఎవరైనా ఒకవేళ మాట్లాడుతూ దేవుడు ఇది చేయలేడు అన్నట్టుగా కనుక అన్నారనుకోండి, ఒకవేళ మనలో లోపం ఉండి ఉండవచ్చు, మనలోనే పొరపాట్లు ఉండి ఉండవచ్చు, ఒకవేళ మనం తగిన వారంగా ప్రవర్తించకపోవచ్చు, మన నోరు మంచిగా ఉండకపోవచ్చు, మనకు క్రియలు మంచిగా ఉండకపోవచ్చు, మనం విధేయత లేనటువంటి వారంగా ఉండి ఉండవచ్చు, మనం చెడ్డవాళ్లంగా మనం ఉండి ఉండవచ్చు. బట్ స్టిల్ దేవుడు తనకున్న స్వభావం ప్రకారంగా ఆయన మన కొరకు మంచినే చేస్తూ ఉంటాడు. కానీ ఇలాగనే విన్నప్పుడు, చేయలేడు అని విన్నప్పుడు నిజానికి నాకు ఒక విధమైన కంపరంలాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అమ్మా, ఏంటి ఇలాంటి మాట అనేశారు? దేవుడు ఎందుకు చేయలేడు? దేవుడు చేస్తూ ఉన్నాడు కదా, దేవుడు చేసి ఉన్నాడు కదా. మరి అలాంటప్పుడు దేవుడు చెయ్యలేడు అనేటువంటి మాట ఉపయోగిస్తున్నాడు. వీళ్ళు మళ్ళీ బోధకులు అయ్యండి, పెద్ద పెద్ద సేవకులు అయ్యండి, వాక్యం బాగా ఎరిగినటువంటి వారు అయ్యండి, ఇలా చేస్తున్నారేంటబ్బా అని చెప్పేసి అని చాలా నలిగిపోతుండే వాడిని. కానీ ఒక వచనం నాకు కనబడేసరికి నేనే అవాక్ అయిపోయా. ఆ వచనం తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయములో నుండి 11వ వచనం దగ్గర, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో ఉన్నటువంటి ఒక మాట నేను మీ కొరకు చదువుతూ ఉన్నాను. అక్కడ వ్రాయబడినటువంటి ఒక మాట 2వ లైన్, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వానిగా ఉండును. మనము నమ్మదగని వారమైనను అంటే మనలో లోపం ఉండి ఉండవచ్చు. వీ మే నాట్ బి ఫెయిత్ఫుల్. ఇది కూడానండి, ఒకసారి నేను వింటూ ఉన్నప్పుడు పాపం ఒక బ్రదర్ ఎవరో కానీ తర్జుమా చేస్తూ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ అంటే దేవుడు విశ్వాసపూర్ణుడు అని చెప్పేసి అన్నాడు. ఫెయిత్ అంటే విశ్వాసము, ఫుల్ అంటే పూర్ణమైనటువంటిది. సో వాళ్ళు ఫెయిత్ఫుల్ అనేటువంటి ఒక మాటకి తర్జుమా చేస్తూ ఉన్నప్పుడు తెలియక వాళ్ళు చేసినటువంటి ఒక పదం ఏంటంటే దేవుడు విశ్వాసపూర్ణుడు అని చెప్పేసి అని అంటాడు. ఫెయిత్ఫుల్ అనేటువంటి మాటకి ఇక్కడ యాక్చువల్లీ తెలుగు భాషా పదం ఏంటంటే నమ్మకము, నమ్మదగిన, నమ్మకత్వము కలిగి ఉండటం. సో ఇది దేవుడు సెలవిస్తున్నాడు. మనము నమ్మదగని వారం. మనం వీఆర్ నాట్ ట్రస్ట్ వర్ది పీపుల్, వీఆర్ నాట్ ఫెయిత్ఫుల్. మనం నమ్మకమైనటువంటి వాళ్ళము కాము. బట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఫెయిత్ఫుల్. దేవుడు ఎప్పుడు కూడా ఆయన నమ్మదగిన దేవుడు ఆయన. సో ఆయన గురించి వ్రాస్తూ ఇక్కడ ఏమన్నాడంటే, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చెయ్యలేడు. ఇక్కడ చెయ్యలేడు, ఇది బైబిల్లోనే వ్రాయబడినటువంటి మాట. ఏంటి చేయలేడు ఆయన? తన స్వభావానికి విరుద్ధంగా. తన యొక్క స్వభావం ఏమిటి అని ప్రశ్న వేసుకుంటే వామ్మో బోల్డర్ విషయాలు నేను చెప్పొచ్చు మీకు. ఆయన క్షమించేటువంటి యొక్క గుణము కలిగినట్టు, క్షమించడం కంటే ముందు ఏం చెప్పాలంటే బహుశా ప్రేమించే గుణము కలిగినటువంటి వాడు. ఆయన అందరినీ ప్రేమించేటువంటి యొక్క దేవుడు. హై ఫ్రెండ్స్, ఈరోజు బహుశా ఈ మాట ఒక్కటి మీ కొరకు చాలేమని అనుకున్నాను కదా. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఈరోజు మనం అంత నమ్మదగిన వాళ్ళము కాము. మనము దేవుణ్ణి అంతగా ప్రేమిస్తున్నటువంటి వాళ్ళము కాము.
లోకంలో భార్య భర్తల యొక్క జీవితాల్లో కూడా మనం చూసినప్పుడు స్నేహితులరా, ఒకరి ఎడల ఒకరు నమ్మకంగా ఉండాలి కదా. భర్త ఆ భార్యని ఎంతో ప్రేమిస్తూ ఉంటాడు. బట్ అల్లాస్ ఈ రోజుల్లో నమ్మకం లేని ఈ లోకంలో, నమ్మదగని ఈ లోకంలో ఆయన ఎంత ప్రేమ చూపించి ఆయన ఆఫీస్కి అన్నట్టుగా వెళ్ళిన తర్వాత ఎవరో ఒకరు పలకరిస్తూ ఉంటారు, ఎవరో ఒకరు మనతో మాట్లాడుతూ ఉంటారు, మనల్ని శోధిస్తూ ఉంటారు. మనకు తెలియకుండానే ఆ మాటలకు మనం లొంగిపోయి మనం నమ్మక ద్రోహం ఆ భర్తకి మనం చేస్తున్నామేమో కదా. ఈరోజు మామూలుగా ప్రేమతోటే నేను చెప్తున్నా స్నేహితులారా, సహజం. ఏం చేతనంటే ఆ భర్త ఇంత ప్రేమించినా ఒకవేళ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనేటువంటి ఒక మాట వ్యక్తపరచకపోయేసరికి న్యాచురల్లీ ఆయన బయటికి వెళ్ళిన తర్వాత ఆయన ఇంటిలో లేనప్పుడు అవ్వమ్మ దగ్గరికి సర్పము వచ్చి మాట్లాడుతున్నటువంటి రీతిగా ఎవరో ఒకళ్ళు మాటల్లో మాట కలుపుతూ ఉంటారు, లేకపోతే రావడం జరుగుతూ ఉంటుంది. ఆయన అటు వెళ్ళిన కాసేపటికి ఇటు వస్తారు, ఇంటికాడే కూర్చొని ఊసులాడుతూ కూర్చొని వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉంటాడు, అబ్బా మీరు ఎంత బాగుంటారండి, మీరు ఎంత మంచిగా ఉంటారండి, మీరు ఎంతగా మంచిగా మాట్లాడుతూ ఉంటారండి, ఈలోగా ఉండండి కాఫీ తెచ్చి పెడతానని అంటే ఆ కాఫీ తెచ్చి పెట్టిన తర్వాత, అబ్బా మీరు కాఫీ ఎంత బాగా చేస్తారండి, మీ యొక్క రుచి ఎంత బాగుంటుందండి, ఇలాగున మాట్లాడుతుండేసరికి పాపం మన యొక్క తెలుగు ఆడపిల్లలైనటువంటి వాళ్ళు పెద్దవాళ్ళైన తర్వాత కూడా భర్త అంత ప్రేమగా నమ్మకంగా ఉంటున్నప్పటికైనా సరే ఆ భర్త ఎడల నమ్మకత్వం లేకుండా ఈమె వేరొక యొక్క ప్రేమలో పడిపోవటం, పాపంలో పడిపోవటం, ఇది మానవ రీత్యా జరుగుతున్నట్టుంది కదా. అయినా ఆ మంచి భర్త ప్రేమిస్తూనే ఉంటాడు. కోర్స్ ఎప్పుడోకప్పుడు తెలిసినప్పుడు ఒకవేళ ఆయన కష్టపడతాడు, ప్రేమిస్తే గనక క్షమించగలగాలి. కానీ ఒకవేళ ఇంత ప్రేమించినటువంటి వాళ్ళు కూడా ఒక్కసారిగా ఇలాంటి విషయాలు తెలిసేసరికి అది ద్వేషముగా తయారయ్యి అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. మానవ జీవితం చాలా భయంకరమైన పరిస్థితి అయిపోతుంది. కుటుంబ జీవితం అనేటువంటిది చాలా భయంకరంగా తయారవుతుంది. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ది ఫెయిత్ఫుల్నెస్ అండ్ అన్ఫెయిత్ఫుల్నెస్. నమ్మకంగా ఉండటమా లేక నమ్మదగని వారుగా తయారవటమా, దానిని బట్టి వస్తున్నటువంటి యొక్క ప్రమాదాలు. బట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ నెవర్ చేంజబుల్. ఆయన మారే దేవుడు కాడు, ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి మారిపోయే దేవుడు కాడు. మనం ఎంత తప్పు చేసినా, ఎంత వ్యతిరేకంగా ఉండి ఉన్నా, దేవునికి ఎంత దూరం అయిపోయినట్టుగా ఉండి ఉన్నా, ఈ దినాన్ని ఆ దేవాతి దేవుడు మనల్ని నిత్యము ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన ప్రేమించకుండా ఉండలేడు. ఇది బైబిల్ ప్రకారంగా చెప్పాల్సి వస్తే, నా దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు నువ్వు చేసిన పాపాన్ని బట్టి కానీ, నువ్వు చేసిన నమ్మక ద్రోహాన్ని బట్టి కానీ, నువ్వు ప్రవర్తించినటువంటి ఒక విధానాన్ని బట్టి కానీ, మనకున్నటువంటి ఒక జీవిత విధానాన్ని బట్టి కానీ మనల్ని ప్రేమించకుండా ఉండలేడు. ఎందుకనంటే నా దేవుని యొక్క స్వభావం ప్రేమించే స్వభావం గనక. ప్రేమించేటువంటి యొక్క దేవుడు నిత్యము ప్రేమిస్తూనే ఉంటాడు. ఇదేనా నేను మిమ్మల్ని చూస్తూ ఉన్నా, మీతోటే నేను మాట్లాడుతూ ఉన్నాను. దెర్ ఆర్ సమ్ పీపుల్, కొద్దిమంది, నాట్ మెనీ, ఎక్కువ మంది కావాలండి, వెరీ ఫ్యూ పీపుల్ నమ్మకంగా లేరు. మీకు తెలుసు, మీ మనస్సాక్షికి తెలుసు, మీ హృదయానికి తెలుసు, మీ అంతరంగంలో అది మీకు తెలుసు. బహుశా భర్త ఎడల నమ్మకముగా లేనటువంటి వారు ఉన్నారు. అలాగే తన భార్య ఎడల నమ్మకముగా లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి పురుషులు కూడా ఈ రోజున ఒకరిద్దరు ఈ నా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. ఇన్ని లక్షల మంది ప్రజలు కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నా, బట్ అట్ ది సేమ్ టైం దేర్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్ who are not faithful to your wife, to your spouse. నీ జీవిత భాగస్వామికి లేక నీ భార్యకి నమ్మకంగా లేకుండా చాటున నీవు జీవిస్తున్నటువంటి ఒక జీవితం, నువ్వు జీవిస్తున్నటువంటి ఒక విధానం నమ్మక ద్రోహం చేసినటువంటి ఒక విషయం. కోర్స్ ఒక్కొక్కసారి యజమానుడి దగ్గర నమ్మకముగా లేకుండా ఉండేటువంటి ఒక ప్రమాదం ఉంటూ ఉన్నది. అలాగనే ఒకవేళ మామూలుగా లోకంలో ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు నమ్మకం లేకుండా నమ్మదగని వారముగా మోసము చేస్తూ స్వార్థం ప్రకారంగా పనిచేస్తున్నటువంటి ఒక విషయాలు కూడా లేకపోలేదు. అయినా నేనేమంటానంటే నా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమించకపోవుట అనేది చేయలేడు నా దేవుడు. మీరు ఒకవేళ ఎలా ఉన్నా సరే మిమ్మల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. ఎదినాన్ని ఆయన యొక్క ప్రేమలో మనం ఆయన దగ్గరకు రావాలి. ఒక్కొక్కసారి మనం భయపెడుతూ ఉంటాం.
ఒక్కొక్క ఇంటిలో నేను చూస్తూ ఉంటా 144 సెక్షన్ అన్నట్టుగా ఉంటుంది. మనకి ఈ మధ్య అది కూడా తక్కువైందిలేండి. 144 సెక్షన్ ఎప్పుడో కానీ ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు కానీ ఉండట్లేదు. ఒకవేళ 144 సెక్షన్ విధించారని చెప్పినా ఇంకా చూసి చూడనట్టుగా జరిగిపోయేటువంటివి జరిగిపోతూ ఉంటాయి. బట్ 144 సెక్షన్ ఇస్ వెరీ స్ట్రిక్ట్ అన్నమాట. ఎవరు ఇద్దరు కంటే ఎక్కువగా కలిసి తిరగకూడదు, ఒక చోట అన్నట్టుగా కూడుకోకూడదు, మాట్లాడుకున్నట్టుగా ఉండకూడదు. అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి దాన్ని కొట్టేసి తరిమేసేటువంటి ఒక ప్రమాదం ఉంటుంది. సో 144 సెక్షన్ ఇస్ సీరియస్ సెక్షన్. కొన్ని ఎండ్లలో ఎలా ఉంటుంది అంటే వారి తండ్రి ఒక 144 సెక్షన్ లాగా, లేక వాళ్ళ యొక్క తల్లి ఒక 144 సెక్షన్ లాగా. అమ్మ వస్తుందంటే చాలు భయపడిపోతారు, నాన్న వస్తున్నాడంటే చాలు భయపడిపోతారు. ఈరోజు నీ భయముతో వాళ్ళు లోబడుతూ ఉంటారు. భయమును బట్టి వాళ్ళు విధేయత చూపిస్తూ ఉంటారు. భయపడుతున్నందుచేత, భయపెట్టబడినందుచేత. ఇది అనుకుని నేను అడుగుతున్నాను, ఒకవేళ నా మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులరా, మీరు అవుట్ ఆఫ్ ఫియరా, భయముతోట మీరు అలా ఉంటుంది? ఒకసారి ప్రశ్న వేసుకోండి. లేదా వారి యొక్క ప్రేమను బట్టి మీరు ప్రవర్తిస్తున్నారా? దేవుడు నాకు అప్పగించినటువంటి ఒక సంఘం విషయంలో ఎట్టి పరిస్థితులలో కూడా నేను భయపెట్టి భయముతో వాళ్ళని దేవుని యొక్క సన్నిధికి ఆహ్వానించడానికి ససేమరాది నాకు దూరం అగును గాక. నేను చెప్పొచ్చు, ఒకవేళ చెప్పాలంటే కనుక అనేక మంది ఇతరులకు లాగా నువ్వు దేవుని సన్నిధికి రాకపోతే నీకు కీడు వస్తుంది, నీకు కష్టం వస్తుంది. నువ్వు దేవుని యొక్క సన్నిధికి రాకపోతే, నువ్వు ఇవ్వాల్సిన కానుక ఇవ్వకపోతే, నీ దశమ భాగం దైవజనుడిగా నా చేతిలో పెట్టకపోతే, నువ్వేదో చదివింపుల కోసం నువ్వు చదివించుకోవడానికి నువ్వు 10,000 రూపాయలు 2,000 రూపాయలు చెప్పి నువ్వు చదివించుకుంటుంటే దానివల్ల నీకు ప్రయోజనం లేదు, నీ డబ్బంతా చిల్లు సంచులు వేసినట్టు అవుతుంది, దైవజనుడిగా నాకు ఇస్తేనే అని ఇలా భయపెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజేయచ్చు. భయపెట్టేసి వాళ్ళని దేవుని యొక్క సన్నిధికి రప్పించేటువంటి ఒక కార్యం నేను చేయొచ్చు. కానీ నేను అట్లా చేయట్లే. నేను సాయశక్తులా నా ప్రయత్నం ఏంటంటే దేవుని యొక్క ప్రేమని వివరిస్తూ, దేవుని యొక్క ప్రేమని వారికి తెలియచెప్తూ, ప్రేమలో వాళ్ళు కూడా తిరిగి దేవుని ప్రేమించేటువంటి వారయండి. ప్రేమకు స్పందించి వాళ్ళు దేవుని యొక్క సన్నిధికి రావాలి. ప్రేమలో లేక ప్రేమను బట్టి వాళ్ళు దేవునికి కానుకిచ్చుకునేటువంటి వారై ఉండాలి. అది నా చేతికి ఇచ్చారా లేక సంఘంలో చదివించుకున్నారా, ఇట్ డజంట్ మ్యాటర్. వాళ్ళు దేవునికి ప్రేమ అవుట్ ఆఫ్ దేర్ లవ్, వారి యొక్క ప్రేమను బట్టి వారు కానుక ఇచ్చుకున్నారా లేదనేటువంటి రీతిగా అది వాళ్ళు చూసుకునేటువంటి ఒక విధానం. సో ఈరోజు నేను నా దేవుని యొక్క స్వభావంలో ఒకటి చిన్నగా నేను చెప్పాల్సి వస్తే, హీ లవ్స్ యూ సో మచ్. మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని ప్రేమించి మీకు ఏ విధమైనటువంటి కష్టము కలిగినవ్వకుండా మీ పట్ల తన ప్రేమని మనం పుట్టక మునిపే మీ పట్ల నా పట్ల తనకున్న ప్రేమని వెల్లడిపరిచేశాడండి. ఈసారి కూడా ఇప్పుడు కూడా ఇందులో కూడా చూడండి, మనం ఏమనుకుంటూ ఉంటామనంటే దేవుడు ప్రేమిస్తాడు అని అంటాం. నో, నా లాంగ్వేజ్ నేను బైబిల్ ప్రకారంగా అర్థం చేసుకొని నేను మాట్లాడవలసి వస్తే ఏమంటానంటే దేవుడు మిమ్మల్ని ప్రేమించేశాడు ఆల్రెడీ. 2000 సంవత్సరాల క్రితమే ఆయన మిమ్మల్ని ప్రేమించేశాడు. ప్రేమించి మన పాపములన్నిటినీ క్షమించేశాడు. అదే కదా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనంలో వ్రాయబడుతున్నటువంటి ఒక మాటలో ఆ దేవుడు సెలవిస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక అని కదా దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడిన మాట. మనలను ప్రేమించుచు తన రక్తము వలన అనగా యేసు క్రీస్తు మనలను ప్రేమించి తన యొక్క రక్తాన్ని మన కొరకు కార్చి ఉన్నాడు. ఆ యొక్క రక్తమును బట్టి మన పాపములన్నిటినీ క్షమించేశాడు. పైకెత్తే దేవుడు కాడు, నువ్వు ఈ తప్పు చేసావు, నువ్వు ఆ తప్పు చేసావు అని మన యొక్క తప్పులను పైకెత్తి చూపించే దేవుడు కాడు నా దేవుడు. బైబిల్ గ్రంథంలో ఇలాంటి విషయాలన్నిటికీ కాంటెక్స్చువల్గా మనం చూస్తుంటే ఎన్నెన్ని విషయాలండి బాబు, ఎంగాను ఎంత మంచి విషయాలండి బాబు బైబిల్లో రాయబడినటువంటి ఒక మాటలు. ఆయన మనలను ప్రేమించాడు గనక తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకంలోనికి పంపించారు. ఈ యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన మన కొరకు తన రక్తమంతా కార్చినారు, ఆయన తన ప్రాణాన్ని ధారపోసినారు, ఆయన మనలను మన పాపములన్నిటినీ క్షమించినారు. హూ కెన్ ఫర్గివ్ అండి? ఏమండి ఆలోచన చేయండి. ఎవరైనా అలా క్షమించగలిగినటువంటి వాళ్ళు చేయడం. ఒకవేళ మనం ఉన్నాము, మన భార్య ఏదైనా తప్పు చేసింది అనుకోండి, క్షమిస్తామా? ఏదైనా పొరపాటు జరిగితే దాన్ని పట్టుకొని ఎన్నిసార్లు పైకెత్తుతూ ఉంటాం. అలాగే మన ఆడపిల్లలు కూడా
ఆ భార్య కూడాను. ఒకవేళ భర్త ఏదన్నా పొరపాటు జరిగిందనుకోండి, ఎప్పుడో ఎవరో బండి ఎక్కారు, వాళ్ళు వచ్చి బండి ఎక్కారు, మనం ఏం చేస్తాము, వాళ్ళు వచ్చి ఆ కారు ఎక్కి ప్రయాణం చేసుకుని వచ్చారు, ఇంకంతే చూసుకునేమంటాం అంటే ఆవిడ ఎందుకో కారు ఎక్కాలి, ఆ ముందు సీట్లోనే ఎందుకు కూర్చోవాలి, వెనకాల సీట్లో కూర్చోవచ్చు కదా, మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆ ముందు సీట్లో ఎందుకు కూర్చోవాలి, లేకపోతే ఇంకొక డ్రైవర్ ఉంటే కనుక మీతో పాటు వెనక సీట్లో కూర్చోవలసిన పని ఏంటి, ముందు సీట్లో ఖాళీ ఉంటే కూర్చోవచ్చుగా డ్రైవర్ దగ్గర, అక్కడ కాకుండా మీ దగ్గర ఎందుకు కూర్చోవాలి, ఆ బండి మీద కూర్చున్నప్పుడు అంత దగ్గరగా ఎందుకు కూర్చోవాలి. ఇది చూడండి, మనం ఎన్నిసార్లైనా దాన్ని మర్చిపోం. అది ఎప్పుడో ఒకప్పుడు ఏదో పొరపాటున జరిగినటువంటి ఒక విషయమై ఉండటది, బుద్ధిపూర్వకంగా కూడా చేసి ఉండకపోతే ఆయన, కానీ మనం దాన్ని మర్చిపోలేము. ఒకసారి జరిగినటువంటి ఒక విషయాన్ని పదే 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 మరలా అవకాశం దొరికినప్పుడల్లా ఆ విషయాన్ని ఎత్తుతూనే ఉంటాం. ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుందంటే, మంచి మూడుగా నిద్రపోదాము అనుకునే సమయానికి పక్కలోనే పండుకొని, అవును మీరు ఎందుకు ఎక్కించుకున్నారావని అనేసరికి ఈయనకి మొత్తం తలపోటు అయిపోదు, ఈయనకి మళ్ళీ బీపీ పెరిగిపోదు, ఇంక అక్కడి నుంచి ఆ రాత్రి అంతా నిద్ర పట్టకుండా అటు ఇటు దొరలడమే సరిపోదు కదా. మన యొక్క ఇళ్లలో మనం చేసేటువంటి ఒక విషయం, వీ మే నాట్ బి ఏబుల్ టు ఫర్గివ్. ఎందుకంటే మన యొక్క స్వభావం క్షమించలేని స్వభావం, ప్రేమించలేని స్వభావం. కానీ నా దేవుని గురించినటువంటి ఒక మాట నేను చెప్పాల్సి వస్తే, నా దేవుని యొక్క స్వభావం ఏంటంటే, హీ లవ్స్ యూ నో మ్యాటర్ వాట్, అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఎలాంటి పరిస్థితుల్లో ఒకవేళ మనం ఉన్నా, ఎలాంటి వాళ్ళముగా మనం ఉన్నా, ఈరోజు నేను ఈ సందేశాన్ని ఇస్తూ ఈ సత్య సువార్తలో మీకు తెలియజెప్పేటువంటి ఒక సువార్త ఏంటంటే, నేను ప్రకటిస్తున్న దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఈరోజు మీరు ఆయన ప్రేమని పొందుకున్నవారు. నేను ప్రకటిస్తున్న ఈ దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయలేడు. ఆయన మిమ్ములను క్షమించిన దేవుడు. ఆయన మిమ్ములను క్షమించిన దేవుడు. బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, తాను విధించినటువంటి ఒక శిక్షను కూడా ఆయన కొట్టివేసేటువంటి ఒక దేవుడు. ఒకవేళ మనం తప్పు చేసాము గనక మన యొక్క తప్పుకి మనకు శిక్ష విధించాలి. ఆ యొక్క శిక్షను గురించి కూడా దేవుడు ఏమన్నాడంటే, తన స్వభావమును బట్టి, అనగా ఆయన ప్రేమ, దయ, కనికరము అత్యధికముగా ఉండినందుచేత ఆయన శిక్షిస్తానని చెప్పి, లేక శిక్షించవలసిన వాడై ఉంటుండగా తానే మనకి శిక్షావిధిని కలుగజేసి ఉంటుండగా, బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, తాను విధించిన శిక్షను సైతము ఆయన కొట్టివేసినటువంటి ఒక దేవుడు. ఓ చిన్న ఇల్లస్ట్రేషన్గా యోనా గారి గురించినటువంటి ఒక విషయం నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యోనా గారితో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు నినివే అన్న ఊరు వెళ్ళు, వాళ్ళకి చెప్పు 40 రోజుల్లో నేను వాళ్ళకి పట్టణాన్ని కాల్చేస్తానని చెప్పేసి అని చెప్పు, వాళ్ళ పాపం చాలా ఎక్కువ అయిపోయింది అన్నాడు ఆయన. విధించాడు శిక్ష ఆ పట్టణాన్ని తగలబెట్టేయడానికి. కానీ యోనా గారు కూడా నినివే పట్టణానికి వెళ్ళకుండా తర్షీషు పట్టణానికి వెళ్ళాడు. ఆ తర్వాత మాటలలో యోనా దేవుడితోటే వాదిస్తుంటాడు, నువ్వు ఎలాంటి కృపా కనికరములు కలిగిన దేవుడు అని నాకు తెలుసు, నువ్వు అత్యంత కృప కలిగినటువంటి దేవుడు అని నాకు తెలుసు. సో నీ ప్రేమ, నీ యొక్క కనికరము, నీ యొక్క కృప ఇవన్నీ కూడా నీలో ఉండి ఉన్నావు గనక కాల్చేస్తానని చెప్పమని చెప్పావు. తీరా మళ్ళా నీ కృప చేత కాల్చకుండా వాళ్ళని ఒకవేళ తప్పించేయచ్చు నువ్వు, అందుకనే నేను పారిపోయాను అని అంటాడు ఆయన. కానీ ఆయన యొక్క మంచితనం చూడండి. ఈరోజు నేను నా మిక్కిలి ప్రియమైన స్నేహితులను, ఒకవేళ మనం చేస్తున్న పాపాన్ని బట్టి, మనం జీవిస్తున్న విధానాన్ని బట్టి, మనలో ఉన్న తప్పిదములను బట్టి, మనలో ఉన్న పొరపాట్లను బట్టి, వాస్తవానికి చెప్పాలంటే మనం దేవుని యొక్క శిక్షను పొందుకొని తీరాలి. దేవుడు శిక్షించగలడు. దేవుడు తన యొక్క స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయలేడు. అంటే దేవుడు ప్రేమించే స్వభావం ప్రేమించేశాడు. ఆయన ప్రేమించకుండా ఉండటం అనేటువంటిది అది చేయలేడు. ఆయన క్షమించే స్వభావం కలిగినటువంటి వాడు. ఆయన క్షమించేశాడు. శిలువ మ్రాను మీద వ్రాలాడుతున్నప్పుడు మేకులతో కొట్టినటువంటి వాళ్ళనే చూసి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించండి అని సెలవిచ్చినటువంటి ఒక మాట చొప్పున ఆనాడు క్షమించాడు, ఇప్పుడు కూడా క్షమించాడు. నన్ను క్షమించాడు, మిమ్మల్ని కూడా క్షమించాడు. ఆయన మనల్ని ప్రేమించాడు, మనల్ని క్షమించాడు. అంతేకాదు మనకు రావలసిన శిక్షావిధిని మనకు కలగనివ్వకుండా కూడా ఆయన చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. ఆ నినివే పట్టణస్తులందరూ ఈ ప్రకటన వినిన తర్వాత రాజుగారు మొదలుకొని చిన్న పిల్లల వరకు ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి, ఈవెన్ ఇంక్లూడింగ్ పశువులు, వారి ఇళ్లలో ఉన్నటువంటి పశువులు సైతం, వారి యొక్క ఆవులు, మేకలు, గొర్రెలు, ఒంటెలు, గాడిదలు
లేక ఏమేమన్నాయో ఇవన్నిటికీ మ్యాథ్ వేయడం మానేశారంట. అవి తినడం మానేసినట్టే. ఇది మ్యాథ్ వేయడం మానేయడమే కాదు, అసలు అవి తినడం మానేసినట్టు. చూడండి ఆ గొప్పతనం, ఆ దేశంలోని జరిగినటువంటి ఆ గొప్ప రివైవల్ అనేటువంటిది మనం ఆలోచన చేసినట్లయితే, పశ్చాత్తాపముతో వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉండేసరికల్లా దేవుడు వెంటనే తన మనసు మార్చుకున్నాడు. కాల్చేస్తాను అనే శిక్షావిధిని విధించినటువంటి దేవుడు దానిని అమలు పరచుకుండగానే వాళ్ళ పట్ల అత్యంత కృప కనికరమును చూపించినటువంటి దేవుడు. ఇది కృప. ఈ రోజున కూడా స్నేహితులారా, వాస్తవ ప్రకారంగా ఆలోచన చేస్తేనండి, మనం చేసినటువంటి పాపాన్ని బట్టి మనం నరకానికి పోవాలి. మనం జీవిస్తున్న ఈ జీవిత విధానాన్ని బట్టి దేవునికి విరుద్ధంగా జీవించటం వలన, దేవునికి వ్యతిరేకంగా ఉండటం వలన, దేవుని యందు నమ్మిక ఉంచకపోవటం వలన, మనము నమ్మకముగా ఉండకపోవటం వలన, నమ్మదగని వారముగా మనం ఉంటున్నందుచేత మనం నరకానికే పోవాలి. కానీ నా దేవుడు మనల్ని నరకానికి పంపించట్లే. నేను నమ్ముతున్న ప్రకారంగా అయితే నేను అంటాను, అందరూ మారు మనసు పొందేటట్టుగా చేసి, అందరూ రక్షణానుభవాన్ని పొందేటట్టుగా చేసి, అందరి పాప దోషములను క్షమించి మనల్ని అందరినీ తన పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికే ఆ యేసు తిరిగి రాబోతున్నాడు. ఒక విధంగా ఒక్కొక్క కోణంలో చూస్తే కొంతమంది మాట్లాడుతున్నప్పుడు ఏమంటారంటే, పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటిది ఇరుకైనటువంటి ఒక మార్గము, అలాగనే నరకానికి వెళ్ళేటువంటిది విశాలమైనటువంటి ఒక మార్గము, అందులో ఎక్కువ మంది వెళుతున్నారు, ఇందులో తక్కువ మంది వెళుతున్నారు అని వాళ్ళు చూస్తారు. నేను చూస్తే ఎట్లా చూస్తున్నానంటే, పరలోకానికి వెళ్ళేటువంటి వాళ్ళే ఎక్కువ మంది అవటం వలన, ఒకవేళ ఇది 60 feet రోడ్డు అయి ఉన్నా, 60 అడుగులు వెడల్పు కలిగినటువంటి రోడ్డు అయి ఉన్నా, 80 అడుగులు వెడల్పు కలిగినటువంటి రోడ్డు అయి ఉన్నా, ఇందులో జనం ఎక్కువ మంది వెళ్ళటం వలన ఇది ఇరుకు మార్గము కనిపించింది. నరకానికి వెళ్ళేటువంటి వాళ్ళు అడపా ఒకడో ఇద్దరో అన్నట్టుగా వెళుతున్నందు వలన అది విశాలంగా ఉండినటువంటి రోడ్డులాగా కనబడుతూ వచ్చిందని అంటాను నేను కదా. ఆలోచన చేయండి, మనం చూసే విధానం చూడండి. దేవుడు ఆయన మనల్ని రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. దేవుడు తన్ను తాను తగ్గించుకుని ఈ లోకంలోనికి వచ్చాడు. మానవ స్వరూపంలో ఈ లోకంలోనికి వచ్చాడు. నన్ను ప్రేమించాడు, మిమ్మల్ని ప్రేమించాడు, మనల్ని క్షమించాడు, మన పట్ల తన కృపను చూపించాడు. మనం పరలోకానికి వెళ్ళే అర్హత మనలో లేకపోయినా, నిజానికి మనం నరకానికి పోవలసినటువంటి వారమై ఉన్నా, ప్రతి మానవుడు తన యొక్క పాప జీవితాన్ని బట్టి నరకపాత్రుడై ఉన్నా, నరకానికి వెళ్ళవలసిన వాడై ఉన్నా, ఆయన తన స్వభావాన్ని బట్టి మనల్ని ప్రేమించి, మనల్ని క్షమించి, తన కృప అనే స్వభావము ద్వారా మనకు చేయనుద్దేశించిన కీడు చేయకుండా, మనం నరకానికి మనల్ని వెళ్ళనివ్వకుండా ఆయన మనల్ని స్వర్గానికి వెళ్ళే దారిలో పెట్టాడు కనుకనే ఈ దారి ఇరుగ్గా కనబడుతుంది. ఎందుకంటే అనేక మంది మార్గంలో స్వర్గానికి వెళ్ళనై ఉన్నారు కనుక. ఇది నా వెర్షన్, ఇది నా నమ్మిక. దేవుడు ఈ లోకంలోనికి త్యాగం చేసుకుని రావటం వృధా కానేరదు. ఇట్ కెనాట్ బి ఏ ఫెయిల్యూర్. అది ఓడిపోయినటువంటి ఒక విషయం కానేరదు. స్వర్గానికి వెళ్ళేటువంటి వాళ్ళు బహు తక్కువ మంది, నరకానికి వెళ్ళేటువంటి వారు ఎక్కువ మందిగా ఉండడానికి అది కాదు నేను అనుకుంటున్నటువంటిది. గాడ్ ఈజ్ నెవర్ ఎ ఫెయిల్యూర్. దేవుడు ఎప్పుడు ఓడిపోయినవాడు కాడు. దేవుడు ఎప్పుడు కూడా ఆయన మనల్ని రక్షించుట చేయలేని కార్యము కాదు, మనల్ని క్షమించుట చేయలేడు అనే మాట చెప్పడానికి లేదు. ఇంకా ఒకటినే ఏమంటానంటే, ప్రేమించకుండా ఉండుట ఆయన చేయలేడు, క్షమించకుండా ఉండుట ఆయన చేయలేడు, మనల్ని రక్షించి పరలోకానికి తీసుకుని వెళ్లకుండా ఉండుట అది ఆయన చేయలేడు. సో అలాంటప్పుడు ఆయన యొక్క స్వభావాన్ని బట్టి మనం అందరం పరలోక రాజ్యానికి వెళ్ళడానికే దేవుడు మార్గాన్ని సిద్ధం చేస్తున్నాడు. హై ఫ్రెండ్స్, మరొకసారి నేను చెప్తున్నా, నేను ప్రకటిస్తున్న ఈ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మిమ్మల్ని ప్రేమించారు. మిమ్మల్ని క్షమించడానికి ఆయన మానవుడిగా ఈ లోకములోనికి వచ్చారు. తన రక్తాన్ని కార్చి, తన రక్తము ద్వారా మీ పాపములను, నా యొక్క పాపములను, మనందరి పాపములను క్షమించేశారు. ఇది సువార్త, ఇది సత్యమై ఉన్న సువార్త. ఈ సత్య సువార్త ఏంటంటే, నువ్వు ప్రేమించబడ్డావు, నువ్వు క్షమించబడ్డావు, నువ్వు నరకానికి వెళ్లకుండా మోక్షానికి వెళ్ళడానికి ఆయన నీ మీదున్న శిక్షావిధిని కొట్టివేసినాడు, నరకం అనేది తీసివేసినాడు, ఆయన నీ కొరకు స్వర్గాన్ని అనుగ్రహించినాడు. ఈ రోజున మనం చేయవలసింది ఏంటంటే, నమ్మకమైన బిడ్డలముగా యేసు ప్రభునందు మనం నమ్మిక ఉంచినటువంటి వారమై, ప్రభుని నమ్మినటువంటి వారముగా ఆయన చేసిన బలియాగాన్ని, ఆయన చేసి చూపించినటువంటి యొక్క ప్రేమని, క్షమాపణను, ఆయన యొక్క కృపను మనం నమ్మి, నేను పరలోకానికి వెళుతున్నాను, నన్ను పరలోకానికి తీసుకుని వెళుతున్నాడు
నేను ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుడు సిద్ధం చేసినటువంటి లేక సిద్ధపరుస్తున్నటువంటి ఒక రాజ్యానికి ఆయనతో ఉండడానికి నేను వెళుతున్నాను అనేటువంటి ఒక దృక్పథంతో ఈ సత్య సువార్తని మనం చూద్దాం. ఈ సత్య సువార్తను మన హృదయంలో తీసుకుందాం. ఈ సత్య సువార్తను మనం నమ్ముదాం. నమ్మిన వారికి సువార్త ఇది దేవుని శక్తి, రక్షణ కలుగు చేయడానికి దేవుని యొక్క శక్తి. హై బ్రదర్, అమ్మ సిస్టర్ గారు, ఒకవేళ మనం తప్పు చేస్తూ ఉండి ఉండవచ్చు, ఒకవేళ మనం దేవునికి విరుద్ధంగా ఉండి ఉండవచ్చు, దేవుని మాటకు లోబడకుండా ఉండి ఉండవచ్చు, పాపములో ఒకవేళ మనం ఇంకా జీవిస్తూ ఉండి ఉండవచ్చు. కానీ ఈరోజు నేను పఠిస్తున్న సువార్త ఏంటంటే ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తూనే ఉంటాడు ఆయన. ప్రభు నిన్ను క్షమించాడు, ఇంకనూ క్షమిస్తూనే ఉంటున్నాడు ఆయన. ప్రభు నీ కొరకు తన కృపను చూపించి నీకు ఇవ్వవలసిన శిక్ష, నీకు విధించవలసిన శిక్ష నరకం అనేటువంటిది ఒక ప్రక్కన కనబడుతున్నా నిన్న నరకానికి పంపించకుండా నిన్ను స్వర్గానికి పరలోక రాజ్యానికి పంపించడానికి నీ కొరకే, నా కొరకే, మన కొరకే లోకంలోనికి వచ్చాడు. నమ్ముదామా? ఆ యేసు ప్రభు యందు నమ్మకయించుదామా? ఆయన చేసిన బలియాగమును నమ్ముదామా? యేసు కార్చిన రక్తం, యేసు చేసిన త్యాగము నమ్మి మోక్షానికి వెళ్లే వారంగా ఉందాం, పరలోకానికి వెళ్లే వారంగా ఉందాం. తలలు వంచండి, కండ్లు మూసుకోనండి. ఇంత మంచిగా మనల్ని ప్రేమించి క్షమించి మనల్ని శిక్షించగా మనకు మేలు చేసినటువంటి లేక స్వర్గాన్ని ఇస్తున్నటువంటి దేవునికి కృతజ్ఞతలే తెలియజేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు. ఎంత మంచి దేవుడు. నీ స్వభావానికి విరుద్ధంగా నువ్వేమీ చెయ్యలేవు అనే ఒక నెగిటివ్ మాట బైబిల్ గ్రంథంలోనే మేము చదువుకున్నాం. నిజమే, ప్రేమించే నీవు ప్రేమించకుండా ఉండలేవు, క్షమించేటువంటి నీవు క్షమించకుండా ఉండలేవు. కృప చూపించి మేము శిక్షణ పొందవలసిన మమ్మల్ని శిక్షణ పొందించకుండా మేము రక్షణ పొందుకొనడానికి, మోక్షానికి వెళ్ళడానికి ఇది నువ్వు చేస్తున్నటువంటి ఒక కార్యం. అందుకే నీ వాక్యంలో ఆ మాట నెగిటివ్ మాట అయ్యున్నా నిజమే. నువ్వు ప్రేమించే దేవుడు, ప్రేమించకుండా ఉండలేవు. నువ్వు క్షమించిన దేవుడు, క్షమించకుండా ఉండలేవు. నువ్వు మమ్మల్ని రక్షించిన దేవుడు, రక్షించకుండా ఉండలేవు. అంటే మేమందరం కూడా మోక్షానికి వెళ్ళేటువంటి వాళ్ళమే, మేమందరం కూడా అక్క స్వర్గానికి వెళ్ళేటువంటి వాళ్ళమే. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ మమ్మల్ని ప్రేమించేసావు నాయన, నువ్వు ఆల్రెడీ మా యొక్క పాప క్షమాపణ కొరకు నీ రక్తాన్ని కార్చేసావు నాయన, నువ్వు ఆల్రెడీ మేము మోక్షానికి వెళ్ళినట్లుగా మా మీదున్న శిక్షా విధిని నీ ప్రియ కుమారుడి మీద వేసుకొని నాయన మాకు ఈ రక్షణ భాగ్యాన్ని ఇచ్చి ఉన్నావు నాయన. మేము ఇది నమ్ముతున్నాం, ఈ సత్య సువార్తను మేము నమ్ముతున్నాం. చాలా కాలంగా మేము ఏమేమో వింటూ వచ్చినాం. దేవుడు అది చేయలేడు, దేవుడు నిన్ను రక్షించలేడు, దేవుడు నిన్ను ప్రేమించలేడు, నువ్వు మంచిగా ఉంటేనే తప్ప దేవుడు నిన్ను ప్రేమించలేడు, దేవుడు నిన్ను క్షమించలేడు, నువ్వు బహుభయంకరమైన పాపి. ఇలాంటి మాటలు మేము వింటూ వచ్చినాం. క్షమించండి, ఇక మీదట అవన్నీ మేము తీసివేసుకుంటున్నాం. నిన్ను గూర్చిన ఈ సత్య సువార్తగా మేము తీసుకుంటూ నీవిచ్చిన క్షమాపణ మేము తీసుకుంటున్నాం, నీవిచ్చిన ప్రేమ మేము తీసుకుని ఉన్నాం, నీవిచ్చిన మోక్షాన్ని అది మేము నమ్ముతున్నాం. మేము నమ్ముట వలన నేను మా యొక్క నమ్మకాన్ని బట్టి మీరు మమ్మల్ని ఆ మోక్ష రాజ్యానికి తీసుకుని వెళుతున్నందుకు కోటి కోటి స్తుతులు మీకు చెల్లించుకుంటూ ఈ బిడ్డలందరినీ ఆశీర్వదిస్తూ ఈ కుటుంబాన్ని దీవిస్తూ యేసు శక్తి గల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకును మీ కుటుంబమునకును ఆ యొక్క ప్రేమలోను క్షమాపణలోను ఆయన యొక్క కృపలోను రక్షింపబడి మోక్షానికి మనం వెళ్ళినట్లు మనకు సదా తోడయండి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. స్నేహితులారా, ప్రభు మనల్ని రక్షించుకుని ఉన్నాడు. మనకి దేవుడు సిద్ధపరిచినటువంటి ఒక మోక్షం అనగా పరలోక రాజ్యం, అదే దేవుడు సిద్ధపరిచినాడు. నమ్మి దేవునికి స్తుతులే చెల్లించుకుంటూ ఉండండి. వాస్తవం వైపు మీరు చూడకండి. ఆ దేవుని యొక్క ప్రేమని, ఆయన యొక్క క్షమాపణని మీరు పొందుకునండి. ఒకవేళ ఇంకా ఏదైనా తెలుసుకోవాలనేటువంటి ఆశ మీలో ఉన్నట్లయితే, ఏదైనా తప్పన ఒకవేళ ఏదైనా విషయం ప్రార్థన విన్నపంగా మీకు ఉన్నట్లయితే తప్పకుండా మాతో పంచుకునండి. మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము సిద్ధం. అలాగే మిమ్మల్ని ప్రోత్సహించి మీతో మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉంటూ ఉన్నాం. మా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఒకవేళ మాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే మా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8888552766. ఒకవేళ నాకు ఈమెయిల్ ద్వారా మీరు ఏదైనా తెలియజేయాలని కోరుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి ఈసత్యసువార్త@gmail.com.
మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ లో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మనల్ని ప్రేమించి క్షమించి తన రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి మన కొరకు ఎన్ని కార్యాలు చేసిన ఆ దేవాతి దేవుని చేతులకి మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గరే సెలవు తీసుకుంటున్నా మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.